శ్రీమంతం తీసుకుని ఆలోచన పోతాడు బ్రాహ్మణుడు. మనం దానం తీసుకున్నాం. ఈ నరులు కానీ సాక్షి పెట్టుకుంటే సారాయి చాలు 30 రూపాయల సారాయికి 30 సారాయికి 30 ఆటలాడుతారు, 30 అబద్ధాలు లేపేస్తారు. ఈ ఆడవాళ్ళే గుమ్మంటారా ఊరికే చెక్కలు 4 చూపించి నోట్లు వేసుకుని నవల్తా పెద్దోళ్ళు చెప్పేది 100 చుట్లు కూడా ఒక చోట ఉండొచ్చంట. ఈ 3 కుప్పులు ఒక చోట కానీ ఉన్నాయంటే 36 కాపురాలు 10 నిమిషాలు కూలిపోతాయి. అట్లా నరులు కానీ సాక్షి పెట్టరాదని ఆ బ్రాహ్మడు దేవత సాక్షి కోరాడు. వాళ్ళు ఎవరెవరంటే ఆకాశ వేళమ్మ, అలా భూదేవతమ్మ, చంద్రాదులారా, మా యొక్క మేనమామ ఈనాటికి రేణుకాదేవుని దానం ఇచ్చున్నాడు. తప్పవద్దు దేవ సాక్షి పలకండి అని బ్రాహ్మణ మాత్రం దేవతల్ని సాక్షి పెట్టుకున్నాడు. చూసాడు బ్రాహ్మణ మాత్రము ఆకాశం అప్పప్ప పెట్టున్నాడు. రాజా వాడు అప్పప్ప బెబ్బెబ్బలా వాడు చెప్పేది నిజము, నీకు అర్థం కాలేదయ్యా. నువ్వు ఇచ్చినవే దానము, ఆ ఇచ్చిన దానాన్ని మాత్రము నరులు సాక్షి పెట్టుకుంటే వీళ్ళు అబద్ధాలు చెప్తారని దేవాని దేవతల్ని సాక్షి పెడుతున్నాడు. ఎప్పుడు చెప్పేదే చేసుకున్నాడు. పెళ్లికి మనతో దాచుకున్నాడు. ఉప్పు గాయసమ్మ సందు, గానమావ సందు అటగోలుగా బ్రాహ్మణుడు చూస్తాడు. తల్లికి రాదు, అల్లుడినే సమాచారం తెలియదు కదా. బ్రాహ్మణ చూడవచ్చా 16 కళ్ళతో ఉన్నావు. నువ్వు వచ్చాడు దారిలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉన్నాడు. అయ్యా కాలుపైన మొక్కతో సమానం బ్రాహ్మణుడు అని చెప్తే ఒక మాట, నువ్వు కానీ ఆ బ్రాహ్మణుడు కానీ చెప్పినావు అనుకో, నా కుమార్తె రేణుకాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తామన్నాడు. అదే ప్రకారంతో చూస్తాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చెప్పాలంటే అది చెప్తావా నన్ను ఎత్తుకుని పాడుపడ్డ దేవాలయం తీసుకొని పాడుపడ్డ దేవాలయానికి ఎందుక ఎప్పుడు తీసుకుని వెళ్ళమన్నాడు. తన మేనమామ కొలిగించుకున్నాడు. ఏరుగా కదిలి వేస్తే తమ తల్లి బిడ్డని శాపనుడు నాగుపావు నల్లదాసులు తేలు నటకపులు నాటకం వీడాచాలి అనుకుని తన మేనమామ ఉన్నాడు కదా దండికి రాజుని కట్టి ఉండే వస్త్రాలు ఇప్పుడు కడగా పెట్టి పాడుపడే దేవాలను చూసినాడు. పాడుపడే దేవాలు చూస్తే దండికి రాజుకి నాగుపావులు నల్లదాసులు తేలు నటకపులు తేలు మీడుతుంటే చెల్లు దగ్గర ఎడలేడు సోగమద వేసినాడు. అమ్మా చెల్లెడా, ఆనాడు నువ్వు కొట్టినందుకు నువ్వు పెట్టి నా శాపను ఆడతాను. తల్లి వస్తే నాడకి తండ్రి వచ్చేది లేదు. ఈనాటికి 20 కలిసి వచ్చున్నారు, మా వద్దకు వస్తున్నారు. ఏమో సమాచారం అని కనగస్తంభాల మేడ ఎదురుగా వెళ్ళినాది. తల్లిదండ్రులారా, తగ బంధువులారా, ఈనాటికి మీరిద్దరు కలిసి వచ్చున్నారు. ఏమి కార్యాడమంటే చూస్తాడు తండ్రికి రాదు. ఏమే కదమ్మా, ఎవడో కాసులో బ్రాహ్మడు అదలసంది వేళ అల్లంత బతికాడ దానం అడిగాడు. దానం అడిగినందుకు నేను మనవిస్తున్నాను. ఈ మనువు నువ్వు ఒప్పుకుంటావు లేదా నువ్వు ఒప్పుకోవు అందుకు వచ్చినానమ్మట్టి ఈసారి రేణుకాది నాయన తులసూరు వచ్చిన మనవు రాదు, మనసూరు వచ్చిన మనము మళ్ళీ లేదని చెప్పండి. వాడు గుడ్డివాడైనా వాడైనా చోటువాడైనా ఎవరైనా సరే మీరు మనం ఒప్పుకున్న దానికి నేను పెళ్లి చేసుకుంటాను ఆయన ఆ రేణుకాదేవి చెప్పినారు. ఇంకా రేణుకాదేవి శృంగారపరిచినారు. శృంగారపరిచి బ్రాహ్మణుడు కూడా శృంగారపరిచారు కదా. చూస్తారా మంత్రులు వాడి అస్తముతో చేయి దాకాన్ని దేహం రుద్దినామనుకో వాళ్ళకు నా డబ్బు గౌరంతా మన దేహాన్ని కట్టుకుంటుంది అని మంత్రులు కాళ్ళతో నీళ్లు తెల్లారు. బందరేగలు తులుస్తా ఉంటే సగం దేహం అంతా శుభ్రపరిచినారు. ఏరా పెళ్లి కూడా చిన్నామనేయాలా 3 నామాలు వేయాలా? ఏం చేస్తారంటే ఎల్లావాళ్ళు మధ్యలో ఈ బ్రాహ్మణుడికి మాత్రము ఆడ గబ్బు పిల్ల చేస్తాడు. సంపతి పెళ్లికి ఒక రీతి అవుతాయి. ఈ గబ్బు పిల్ల అనమాట. ఫస్ట్ అయిన పెళ్లి కష్టం జరుగుతుంది. మంచి పెళ్లి చేయాలంటే ఇంకొక రీతి పడుతుంది. ఏం నష్టం లేదు చెప్పు. తెచ్చినవాడు రేపటి రై గంపల తెచ్చరే గదనమ్మ బల్లో
ఎడంగా పోరా పుట్టి కడతారు ఆయన లేచుకోండి పెళ్ళి అవుతుంది ఉండేదా ఏంద్రా ఇలా అచ్చింద్ర లేండి ఏ బీందా 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 భీం భీం భీముయా క్యా భయ్యా చల్లద్దా అచ్చింద్ర లేదా ఆడోళ్ళకి తీయా పోయా బొట్టు ఆయన కట్టండా